క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు నామంలో మీకు అందరికి వందనాలు. చాలా సంతోషం ఈ రీతిగా మనం అందరం కలుసుకోవడం ప్రభువు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతగా భావిస్తున్నాను. అన్నయ్య ఈ విషయాన్ని చెప్పినప్పుడు చాలా ఆనందం కలిగింది. మొన్ననే గుండుగోలు యోహానయ్య గారి యొక్క మీటింగ్స్లో ఉన్నాము. దానికంటే 2 నెలల ముందే చెప్పాడు అన్నయ్య ఇలా రావాలి ఖచ్చితంగా. చాలా సంతోషం. మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతాన్ని ఎడవల్లిలో 5 ఉన్నాయండి. ఎడవల్లి అని నొక్కేసరికల్లా ఒకటి 574 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకటి ధర్మాజిగూడెం దగ్గర ఏదో చూపెడుతుంది, ఈస్ట్ ఎడవల్లి ఒకటి చూపెడుతుంది. సో చాలా క్షేమకరంగా ఈ యొక్క గ్రామానికి. చాలా వర్షం, విపరీతమైన వర్షం. రోడ్డు అసలే నల్లగుంటుంది, రోడ్డు చీకట్లా. ఈ వర్షం కురిసేటప్పుడు చాలా మేము అనుకున్నాం అన్నమాట, ఎలా ఉంది ఎలా ఉందా అని అనుకుంటూ వచ్చాం. కలిదిండికి వచ్చిన తర్వాత టర్న్ తిరిగేటప్పుడు అక్కడ నుండి వర్షం లేదు. చాలా ఆశ్చర్యమేసింది. వర్షంలో వచ్చాము, ఇంత ఆందోళన చెందుతున్నాము. అలాంటిది దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. చాలా సంతోషం. ప్రత్యేకం చుట్టూరు గొడుగు పట్టేది దేవుడు అన్నమాట అక్కడ కూడా. చాలా సంతోషం. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మన పిలుపు అన్నయ్యకు నమ్మకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. నా వెనుక నాకంటే శక్తివంతులైన దైవజనులు చాలా సంవత్సరాల నుండి దైవజనులు చాలామంది ఉన్నారు. గ్రామస్తులకు మరియు సంఘానికి నేను కొత్తవాడిని కాదు కదా, మీ ఇంటి సభ్యుడిని. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం. మా నాన్నగారు దగ్గర నుండి నేటి వరకు కూడా అదే ప్రేమ, అదే ఆప్యాయత, అదే బంధుప్రీతి, అదే రక్త సంబంధం, అదే ఆత్మీయత. కనుక ఇసాక్ నాన్నగారి దగ్గర మాకు కొంచెం భయం ఉండేది అంతే, కానీ ఫిలిప్ అన్న దగ్గర మాకు స్వతంత్రత ఎక్కువ. ఎంత స్వతంత్రత అంటే ఇంకా చొరవ, చాలా చొరవ. అది ఎన్నో సంవత్సరాల నుండి ఈ బంధం. కనుక మంచి అంశం ఇచ్చారు. గ్రామ క్షేమాభివృద్ధి, సంఘ క్షేమాభివృద్ధి గురించి మాట్లాడమని చెప్పారు. మనము ఒక పరుగులో ఉన్నాం. దేవుని కృపతో ఈ పరుగులో మనం ప్రయాణం చేస్తాం. పరుగు అన్నీ మనకి దారి అంతా కూడా జెండాలు పెట్టారు. ప్రతి జెండా మీద గ్రేస్ అని రాస్తుంది. ప్రతి జెండా మీద ఇక మీరు పుల్పిట్ మీద చూడండి ఒకసారి, గ్రేస్ అని రాస్తుంది. జీ అంత బాగా కనపట్ల, రేస్ ఎక్కువ కనపడుతుంది. ఏం కనపడుతుంది? రేస్లో ఉన్నాము. కృపలో మనం పరుగు పెడుతున్నాం. అది కనుక పరుగు పెట్టేవాడు మధ్యలో ఆగకూడదు. ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఇంట్లో వస్తాయి, ఒంట్లో వస్తాయి. మా నాన్నగారు చెబుతుంటారు, ఇంట్లో ఒంట్లో మంట్లో కంట్లో. మరి ఆ ప్రాస రాదు నాకు, ఆయనకే ఆ ప్రాస. కనుక ఎన్నో ఆటంకాలు వచ్చిన పరుగు మాత్రం ఆపకూడదు. పరుగు పెరగాలి. అంచేత చాలామంది అప్పమాది ఏం చేస్తారంటే ఈ పరుగులో పక్కకు చూసేలాగా కింద ఏదో కాయిన్ కనపడుతుంది అన్నమాట, ఏదో బంగారు నాణ్యం. అలా కనపడిన వెంటనే వాడు పరిగెత్తడం ఆపేసి ఈ నాణ్యం తీసుకుంటే ఈ లోపల పక్కడు వెళ్ళిపోతాడు. అప్పవాది మనల్ని చాలా కోణాల్లో ఆపుతూ ఉంటాడు. సులువుగా చిక్కులు పెట్టు పాపము ప్రతి భారము అన్నాడు. ఈ పరుగును ఆపేవి అనమాట. కనుక పరుగును ఆపేవి అనేకమైన సులువుగా చిక్కులు పెట్టే పాపాలు, భారం, శారీరక, కుటుంబ, ఆర్థిక, సాంఘిక ఎన్నో భారాలు ఉంటాయి. ఏ భారమైనా సరే మనల్ని ఆపలేదు అంతే. అలాంటి పరుగు ఈ కృపలో, ఆమేన్, కృపలో పరుగు. కనుక అదే మన అభివృద్ధికి. కనుక పరుగు ఆపకండి, పరుగు పెడదాం, పెరుగుదాం. అది అపొస్తలుల కార్యములో నుండి ఒక మాట చదువుకొని ఈరోజు మనము హోల్నెట్ ప్రేరే కనుక చక్కగా మనము విస్తరించి మాట్లాడుకుందాం. గుండె జారిపోయిందని